Taja 30. As a politician says so many things. And at the same time, ఏదొక ఒకటి ఉంది. ఎన్నేళ్ళైనా మనం మహాత్మా గాంధీని మర్చిపోలేం. ఎందుకు మర్చిపోము? స్వాతంత్రం తెచ్చాడు, ఈ దేశానికి ఒక ప్రతిష్టను కొనసాగించాడు. అది బాగానే ఉంది. కానీ మమ్ముకులాగా అల్లాడుతాడమే మనము. ఇది ఒకటి తీర్చేవాడు మనకు. వచ్చినాడు మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వచ్చాడు. అతనికి ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ బహుశా అనుకుంటాడు, నేను ప్రతి ఎకరాకు భూమికి నీళ్ళు ఇచ్చి ఈ కరువు ఈ దాహము అనేటువంటిది తీరుస్తే ఇంకా 4 తరాలైనా ప్రజలు నన్ను మర్చిపోరేమనేటువంటిది ఉంది. కాబట్టి ఈయన దగ్గర పైసా లేదు, జోబులో రూపాయలు లేదు, అంత అప్పులమై ఒట్టి చేతులతో ఊగులాడుకుంటా అమరావతికి వచ్చాడు ఈయన, ఈ పెద్ద మనిషి. అయినా ఎవడి కాళ్ళు పడుతున్నాడో, ఎవడి జుట్టు పడుతున్నాడో, ఎవరినేం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఏందయ్యా అది మన కొవ్వు పట్టిసీమ ఎవరన్నా అనుకోండి, ఎవడు అనుకోలే. నేనైతే ఎప్పుడు అపోజ్ చేస్తా అండి. ఏందో చెప్తాడండి శివరామకృష్ణయ్య, ఎన్టీ రామారావుకి ఇద్దరికి పొద్దుబాక మమ్మల్ని అందరినీ ఫూల్ చేయడానికి 2 గీతలు గీసి నీళ్ళు వస్తాయని అనుకుంటే. కానీ ఆనాడన్నా నికర జలాలు కావాలి. అప్పుడు అనుకున్నా నికర జలాలు అంటే తెల్లగా ఉంటాయి, ఇది ఇదైతే నల్లగా ఉంటాయి అనుకున్నాం. నాయనో నికరము లేదు, బకరము లేదు, అన్నీ తెల్లగానే ఉన్నాయి. ఇవాళ ఆ నీళ్ళు వస్తున్నాయి, టెక్నాలజీ పెరిగింది. అప్పుడు ఏం చెప్తా అంటే ఇదేదో తెస్తా అంటాయా, మనకు ముద్దనూరు థర్మల్ స్టేషన్ దానికి ఉదాహరణ సరిపోతే ఇంకా కొంపలకు గోరీలకు ఏమిస్తాడు కరెంట్ అనేటువంటి మాట మేమంతా మాట్లాడినాం. అది కాదు, టెక్నాలజీ వృద్ధి చెందింది, కొండపైకైనా నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉందనేటువంటి మాట మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినట్టుంది ఇవాళ మనకు సాకారం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకనే నేను చెప్తాట, ఈ పరిపాలనలో కొన్ని సహజమైన లోటుపాట్లు ఉంటాయి. నేను మంత్రి అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు మా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా మా దివాకర్ రెడ్డి మంత్రి అయినాడు, నాకు ఒక్కొక్కరికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాడు, కిరీటం పెడతారనుకున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కిరీటం పెట్టలేడని, అందుకని సన్నగా తప్పుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, ఈయన పైన కూడా మనకు అట్లాగే ఆశలున్నాయి, ఏదో కిరీటం పెడతాడు. ఆయన కిరీటం ఏం పెట్టలేడు అని అందరికీ తెలుసు. కానీ ఒక్కటి, ఆ కిరీటానికంటే ముఖ్యమైనటువంటి నీళ్ళు ఇచ్చే విషయంలో మాత్రం ఈజ్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ డే అండ్ నైట్. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. నేను అందుకని చెప్తాడా, మీరు ఏదో చెప్తారు ఫ్లో మీద వచ్చేస్తాయి, పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి, ఆటి నుంచి. సార్ అన్నీ మన చేతిలో ఉన్నాయా? మొన్న మీ మిషన్ కాలిపాయి, అది 80 కోట్లు 100 కోట్లు పెట్టి తెస్తే కాలిపాయి. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఆర్డర్ చేస్తే 4 నెలలు 6 నెలలు పడుతుంది మీకు వచ్చేదానికి. అది కొనాలంటే 100 కోట్లు ఆడినాయి సార్ మీ దగ్గర డబ్బులు. ఇవన్నీ ప్రాబ్లం. అంటే నేను ఎందుకంటున్నా అంటే, ప్రాబ్లమ్స్ మీకు తెలియనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా మొక్కబోని దిశతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను మాత్రం సార్ మీరు 18కి వస్తాయి 19కి వస్తాయి అనేటువంటి మాట నేను హృదయపూర్వకంగా నమ్మడం లేదు. అందుకనే నేను మనవి చేస్తున్నా, ఇంకా మా వాడు ఉన్నాడు, మా వాడు జగన్, వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్. ఏమి వచ్చేళ్ళా చచ్చెళ్ళా పోయేళ్ళా? అందుకనే నేను మీకు అందరూ చెప్తున్నా, మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి, తప్పులుంటాయి. ఈయనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి, ఎంచితే లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి. కానీ అల్టిమేట్గా నీళ్ళు ఇవాళ పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి మనసు ఈయనలో ఉంది. అది 18-19లో కంప్లీట్ చేయడం నేను అనుకుంటున్నా. మరి ఎక్స్ట్రాడినరీ పవర్స్, ఎక్స్ట్రాడినరీ కృషి ఉండి ఎక్స్ట్రాడినరీగా మీకు డబ్బు వస్తాయి తప్ప కావు. అందుకని నేను మనవి చేస్తున్నాను అందరికీ, నాయన మన ఇబ్బందులు ఏమన్నా ఎక్కడో తప్పులో ఒప్పులో ఉంటాయి, ఎవరిలో లేవయా తప్పొప్పులు. దాంట్లో ఎంత ప్రమాదకరమైన తప్పు ఉంది ఒప్పు ఉంది అని చూడాలి. అల్టిమేట్గా మనకేం జరుగుతున్నటువంటి మాట చూడాలి. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు 19వ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నాయుడు అల్లాడి చచ్చిపోతావు, ఆకులు లేకుండా, ఆకులు తినలేకుండా అల్లాడి చచ్చిపోతావు. కాబట్టి ఏది ఏమైనా సరే మీ లోకల్ ఎమ్మెల్యేల సంగతి చాలా చాలా ఉంటుంది, వాళ్ళని కూడా పట్టించుకోదండి. దయచేసి చూడండి ముఖ్యమంత్రి
అతని కార్యదీక్షను చూడండి, అతని పట్టుదలను చూడండి, అతని శక్తి సామర్థ్యాలు చూసి ఆయనకు ఓటేసి, అంటే ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆయనకు ఓటేసిట్టే మనం వేసి గెలిపించవలసిందిగా మరొక మారు హృదయపూర్వకంగా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.